శివ 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 ఏంటి? జమీందార్ గారు అమ్మాయి చనిపోయిందట. ఏంటి నువ్వు అనేది? అవును బాబు, ఉన్న పళ్ళాన్ని బయలుదేరి వచ్చాను. దక్షిణపాలెం జమీందారు గారితో వివాహ ఏర్పాట్లు చేశారు. వివాహం చేసుకోనని భీష్మించి కూర్చుంది. ఎందుకు చేసుకోని గదిలో నిర్బంధించి కొట్టారు. యువరాణి గారు కొండ మించి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గర్భవతిని కూడా అనుకుంటున్నారు బాబు. నా మాట విని బయటికి రా స్వామి. నా మాట విని శివ. వదలరా. బయటికి రా స్వామి. మాట విని శివ. వదలరా స్వామి. బయటికి రండి స్వామి. ఏంట్రా ఇక్కడ అరుపులో? నేను చావబోతున్నాను. ఇప్పుడే వెళ్ళి చావబోతున్నాను. తాగొచ్చావా? అవును. రేయ్, ఇక్కడి నుంచి లాక్కుపోవడం అండి. అన్యాయంగా నా రాజ్యాన్ని చంపేశారు కదా స్వామి. నా రాజలక్ష్మిని చంపేశారు కదా స్వామి. గర్భవతిగా ఉన్న నా రాజలక్ష్మి కొండ మీద నుంచి దూకి చచ్చిపోయింది స్వామి. తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే స్వామి. పసిబిడ్డను కూడా చంపేశారు కదా స్వామి. గొప్పగా న్యాయం చెప్తారే. నన్ను నమ్ముకుని ఉండేది ఆ అమ్మాయి గురించి ఆలోచించారా? అలా ఆలోచించిన వారు స్వామీజీ ఎలా అవుతారు? చెప్పవయ్యా. నీ మాట విని నటన అని ఆ అమ్మాయిని వదిలేసి వచ్చానే. నా రాజలక్ష్మిని నేనే చంపుకున్నానే స్వామి. నా దేవతని నేనే చంపుకున్నాను. గురువేనా శాపాలు పెట్టేది? నేను గురువుకే శాపం పెడుతున్నాను. నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోతావు. సరస్వతి దేవుని గణపతిని నిత్యము స్తుతించే నీ నోరు పడిపోతుంది. ఇది సత్యం. నువ్వు నాశనం అయిపోతావు. సర్వనాశనం అయిపోతావు. నాశనం అయిపోతావు. నా రాజులకు నీ వల్లే చచ్చిపోయింది. స్వామీజీ, స్వామీజీ, స్వామీ, స్వామీజీ, తీసుకురండి. స్వామి, స్వామి, స్వామీజీ.